ఎస్ఆర్ఎచ్ పేరైన జీసన్ అన్సారీ విజయ్ హజారే ట్రోఫీలో టాప్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ గా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ బౌలర్స్ అయిన మొహమ్మద్ షమి, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్ లాంటి ప్లేయర్స్ ని దాటి అన్సారీ 8 మ్యాచ్ లోనే ఏకంగా 21 వికెట్స్ తీశాడు. ప్రతి మ్యాచ్ లో 3 వికెట్లు తీస్తూ అపోనెంట్ కి ముచ్చాటలు పట్టించాడు. ఈ టోర్నమెంట్ ని ఫాస్ట్ బౌలర్స్ డామినేట్ చేశారు. టాప్ 10 లో అందరూ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు మరెవరో కాదు, ఎస్ఆర్హెచ్ ఆయుధమైన అన్సారీ. సో ఈ వీడియోలో మనం చూద్దాం అన్సారీ ఆడిన ఆట గురించి. తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. జీసన్ అన్సారీ విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ టీం తరపున ఆడాడు. ఈ టోర్నమెంట్ లో అన్సారీ ఫస్ట్ మ్యాచ్ ని హైదరాబాద్ కి అగెన్స్ట్ గా ఆడి కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. తర్వాత ఛత్తీస్గఢ్ కి అగెన్స్ట్ గా 7 ఓవర్స్ లోనే 4 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత బరోడా, అస్సాం, జమ్మూ కాశ్మీర్ కి అగెన్స్ట్ గా ప్రతి మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. తను వరుసగా 3 మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. ఈ విధంగా తను 5 మ్యాచ్ లోనే ఏకంగా 14 వికెట్స్ తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయింది. ఎందుకంటే ఇంత కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీయడం అంత ఈజీ కాదు. నెక్స్ట్ విదర్భతో మ్యాచ్ లో 1 వికెట్ తీశాడు. కానీ మళ్ళీ బెంగాల్ తో మ్యాచ్ లో కంబ్యాక్ చేసి 3 వికెట్స్ తీశాడు. తను వికెట్స్ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. ఇంతకు ముందు కన్నా అన్సారీ గూగుల్స్ బాగా వేయడం ఇంప్రూవ్ చేస్తున్నాడు. అందువల్లే ఎన్ని వికెట్స్ ఇస్తానని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తన మీద యూపీ టీం ఎంత డిపెండ్ అంటే సౌరాష్ట్రతో మ్యాచ్ లో తన వికెట్స్ ఏం తీయలేదు. ఆ మ్యాచ్ లో యూపీ టీం ఓడిపోయింది అండ్ టోర్నమెంట్ నుండి ఎలిమినేట్ అయింది. తను ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ లో 8 మ్యాచ్ లో ఏకంగా 21 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ కేవలం 4.62 గా ఉంది. ఈ టోర్నమెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీగా చెప్పొచ్చు. అన్సారీ టాప్ వికెట్ టేకర్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ టాప్ 1 ప్లేయర్ కన్నా తను 2 మ్యాచ్లు తక్కువగా ఆడాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టాప్ వికెట్ టేకర్ గా ఉంది కూడా ఎస్ఆర్హెచ్ నెట్ బౌలరే. అంకుర్ పన్వార్ అనే ప్లేయర్ 10 మ్యాచ్ లో 25 వికెట్ తీసి టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఈ ప్లేయర్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్ లో సబ్స్క్రిప్షన్ నోట్ స్టార్టింగ్ లో వచ్చేది, ఇప్పుడు మధ్యలో పెడుతున్నాను. సో స్టార్టింగ్ లో బాగుందా, మధ్యలో బాగుందా, ఎక్కడున్నా ఒకేలా ఉందా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడలి చెల్లి కొడుతున్నా చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని తెస్తుందా? మార్రా మ్యాన్ కే రౌడే.